నమస్కారం ప్రసాద్ చూసిన Prasadtechintelugu ఫ్రెండ్స్ ఇవి OPPO F19 Pro Plus నా దగ్గర మొత్తం రెండు అయితే మీకు కనిపిస్తున్నాయి. రెండిట్లో ఒకటైతే మీరు గెలుచుకోవచ్చు. ఈ వీడియోలో కాదు, దీని రివ్యూ అయితే చేస్తా OPPO F19 Pro Plus ది. ఆ వీడియో నుంచి ఎవరైనా ఒకళ్ళు ఈ మొబైల్ అయితే గెలుచుకోవచ్చు. రెండు సేమ్ కలర్స్, మోస్ట్లీ డిజైన్ మొత్తం చేంజ్ అయిపోయింది. బాక్స్ బ్లూ కలర్స్లోకి వచ్చేసింది. ఇంతకుముందు ఈ కలర్ అయితే ఎప్పుడు చూడలేను OPPO బాక్సెస్లో. 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తున్నాయి రెండు. అండ్ సార్ వాల్యూ చూసుకుంటే 1.16 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ అండ్ బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.730 వాట్ పర్ కేజీ అయితే ఉంది. అండ్ ఇటు ప్రైస్ అంత ప్రజెంట్ ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒప్పో కాబట్టి ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది, F సిరీస్ కాబట్టి. ప్రైస్ డీటెయిల్స్ నాకు ఇంకా తెలియదు. ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మార్చ్ 8వ తారీఖు వీటిని అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. 19 Pro 19 Pro Plus రెండు లాంచ్ చేస్తున్నారు. దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది 6.4 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. AMOLED స్క్రీన్ ఇది 6Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ MediaTek Dimensity 800U 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f1.7 అపర్చర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. రెండు స్పేస్ సిల్వర్ కలర్స్. నేను అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఇక్కడ చూడొచ్చు స్పేస్ సిల్వర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకటి అన్బాక్స్ చేద్దాం, ఒకటి పక్క పెట్టేద్దాం. ఎవరికైనా విన్నర్స్కి సీల్ బాక్స్ పంపిస్తే బాగుంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 4310 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ బాక్స్ మీద మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. సో ఖచ్చితంగా దీనిలో మనకి కేసు, స్క్రీన్ గార్డ్ ఇట్లాంటివి అయితే ఉంటాయి అనిపిస్తుంది నాకైతే మోస్ట్లీ. ఎందుకంటే ఇవి ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అవి కోరుకుంటారు. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఎఫ్ బాగుంది డిజైన్. ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి దీనిలో కేసు, స్క్రీన్ గార్డ్ ఇట్లాంటివి అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి కేస్ బాగుంది, క్లియర్ కేస్ ఇది. సో మనం వేసినా కానీ ఫోన్ డిజైన్ కూడా ఏమి పాడవదు. తర్వాత వేసి చూపిస్తాను నేను. అండ్ ఇవి వచ్చేసరికి సిమ్ ఎజెక్టర్ పిన్, క్విక్ టార్గెట్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది. ఇదే OPPO F19 Pro Plus. ఇక్కడ కూడా మనకి 5G హైలైటెడ్ పోర్ట్రేట్ వీడియో, 50 వాట్ ఫ్లాష్ ఛార్జ్, కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఫోన్ చూడొచ్చు, మనకి లుక్ అయితే అదిరిపోయింది బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే. అండ్ ఇది కెమెరా హంప్ వస్తే కొద్దిగా పెద్దగా అయితే ఉంది, మీరు కింద పెట్టినప్పుడు ఇదైతే టచ్ అవ్వచ్చు. బాగుంది ఫోన్ అయితే. బిల్డ్ క్వాలిటీ కానీ, డిజైన్ కానీ, లుక్ వైజ్ అయితే చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది దీనిలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో. అండ్ ఇక్కడ ఇది చూద్దాం, ఇది టైప్ C కేబుల్. స్టాండర్డ్ మనకి అన్ని ఫోన్స్లో ఉంటాయి టైప్ C కేబుల్. ఇది చార్జర్ 50 వాట్. ఇక్కడ చూడొచ్చు అవుట్పుట్ వచ్చేసరికి 10 వోల్ట్ 6.5 ఆంపియర్. ఇది యాక్చువల్గా అయితే 65 వాట్ ఛార్జర్, కాకపోతే మనకి ఇది 50 వాట్ వరకు ఇన్పుట్ అయితే తీసుకోవాలనుకుంటా. ఇది యాక్చువల్గా అయితే 65 వాట్ ఛార్జర్ ఇది ప్రొవైడ్ చేస్తుంది బాక్స్లో అయితే. అండ్ ఇది వచ్చేసరికి ఇయర్ ఫోన్స్. ఇక్కడ మనకి బటన్ అయితే ఉంది, మైక్ ఉంది. సో ఫోన్ కాల్స్ మీరు తీసుకోవచ్చు, లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉన్నట్లు ఉంది. ఇది 3.5 ఇన్పుట్తో వస్తుంది. సో 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. ఇన్ ఇయర్ టైప్ ఇవి ఇక్కడ చూడవచ్చు. ఇవి బాక్స్లో కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. అండ్ ఇది మనకి మొబైల్ ఫస్ట్ కేస్ వేసి చూద్దాం. కేస్ క్వాలిటీ అయితే బాగుంది. ఇదైతే మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ గ్లాస్ బ్యాక్ కాబట్టి. ఇక్కడ చూడవచ్చు క్లియర్గా ఉంది. మనకి బ్యాక్ సైడ్ లుక్ అయితే ఏమీ పాడు చేయట్లేదు. డిజైన్ కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. తీసేద్దాం. అండ్ ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. చేతిలో పట్టుకున్నప్పుడు అయితే ఒప్పో ఫోన్స్ ఇదే ప్లస్ పాయింట్. నేను ఎప్పుడు ఒప్పో ఫోన్ యూజ్ చేసినప్పుడు ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది ఫోన్ది. ఇది కూడా సేమ్. ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ తీసుకున్నారు, కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకొని వస్తారు. సో అక్కడ వీళ్ళకి ప్లస్ అది. ఇంకా ఫోన్ ఫిజికల్ అవర్ చూసుకుంటే మాత్రం ఇది క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా కనిపిస్తుంది, 5G అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్లాష్ కనిపిస్తుంది, బాటంలో ఒప్పో అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం.
ఇక్కడ చూడొచ్చు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. 256 GB మెమరీ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో SD కార్డ్ పెట్టి. ఇది 800 యూతో వస్తుంది కాబట్టి మీకు ఇది డ్యూయల్ 5G కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ టాప్లో చూసుకుంటే సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, బాటంలో స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ టాప్ లెఫ్ట్లో మనకి పంచ్ హోల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాం ఫోన్ని, పవర్ ఉందేమో. ఈ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఇట్లాంటివి అయితే కావు, ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్తో వస్తుంది, అందుకే మనకి లైట్ వెయిట్ ఉంది ఫోన్ అయితే. అండ్ ఒప్పో పవర్ బ్యాండెడ్ అని వచ్చింది. క్విక్గా సెటప్ సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్ ఫోన్ మనకి 12 వైఫై సపోర్ట్ చేస్తుంది, 2.4 and 5 GHz బ్యాండ్ రెండు మనకి డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ ఇది మనకి హోమ్ స్క్రీన్ OPPO F19 Pro Plusది. ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు చాలా వివిడ్ కనిపిస్తుంది డిస్ప్లే అయితే. అండ్ ఇక్కడ మనకి FM రేడియో కనిపిస్తుంది. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి చేద్దాం, ఆండ్రాయిడ్ వర్షన్ 1 చెక్ చేద్దాం. సెట్టింగ్స్ అబౌట్ ఫోన్ ఇక్కడ చూడొచ్చు, ఇది కలర్ వాయిస్ కొత్త వర్షన్, ఇది 11 మీద రన్ అవుతుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 11 మీద రన్ అవుతుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వస్తుంది. 128GBలో 110GB అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే జనవరి 2021 సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఫ్రెండ్స్ ర్యామ్ చూసుకుంటే 8GBలో అవుట్ ఆఫ్ ది బాక్స్ 5.03GB ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ ఇంకా మనం కెమెరా చూసుకుంటే కెమెరా ఎక్కువ హైలైట్ చేస్తుంది. ముఖ్యంగా దీనిలో ఏఐ హైలైట్ వీడియో అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఏఐ అయితే ఉంది. ఇది 800U కాబట్టి ఏఐ సంబంధించిన ఫీచర్స్ చాలా ఉంటాయి. వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఏఐ హైలైట్ వీడియో. సో ఇది ఆన్ చేసుకుంటే మీకు సీన్లో మీకు కలర్స్ ఏమైనా బూస్ట్ చేసి చూపించడం, అండ్ కొన్ని సందర్భాలు అయితే మనకి ఓవర్ బ్రైట్ అవుతున్నప్పుడు మనకి సీన్ని బ్యాలెన్స్ చేసి చూపించడం, ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇది ఆల్రెడీ నేను చూశాను ఇంతకుముందు OPPO Reno 5 Proలో ఈ ఫీచర్ అయితే చూశాను. సో మళ్ళీ దీనిలో కూడా ఈ ఫీచర్ అయితే ఉంది. నైట్ టైంలో కూడా మీకు డార్క్ ఉన్నప్పుడు కొద్దిగా బ్రైట్ చేసి చూపించడం అట్లా ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుద్ది. అండ్ నెక్స్ట్ నైట్ మోడ్ కూడా ఉంది, ఫోటో, పోర్ట్రైట్ అండ్ వైడ్ యాంగిల్ అయితే మనకి ఇక్కడ నుంచి వైడ్ యాంగిల్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ మోర్లోకి వెళ్తే ఇక్కడ మీకు మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఉంది. ఒకేసారి 2 కెమెరాస్ అయితే మీరు యూజ్ చేయొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్. ఇది ఫ్రంట్ కెమెరా, ఇది బ్యాక్ కెమెరా, రెండు ఒకేసారి యూజ్ చేయొచ్చు. ఇవన్నీ మళ్ళీ మీకు రివ్యూలు అయితే కవర్ చేస్తాను ఇవన్నీ చెక్ చేసిన తర్వాత. ఎక్స్ట్రా HD కూడా బాగుంటుంది, ముఖ్యంగా నైట్ టైంలో ఇది మీకు బెటర్ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఫీచర్ కూడా దీనిలో ఉంది. అండ్ బ్యూటీలు ఆఫ్ చేసుకోండి ఫస్ట్, లేకపోతే మాత్రం పెయింట్ వేసినట్టు వస్తాయి ఫేస్లో. వీడియో చూద్దాం, వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి స్లో మోషన్ 1080p కూడా ఉంది. 1080p మరి ఎంత FPS ఇక్కడ ఏం లేదు. ఇది వచ్చేసరికి 4K ఉంది. బ్యాక్ కెమెరా 4K 30 FPS. ఫ్రంట్ కెమెరా కూడా మనకు స్లో మోషన్ ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మ్యాక్సిమం మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 1080p స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. ఫ్రంట్ కెమెరా మనకి ఏ హైలైట్ వీడియో అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ కెమెరా ఇంటర్ఫేస్ అయితే. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇవి ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి నైట్ కండిషన్లో శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా నైట్ కండిషన్లో పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా డేలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్. ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ సెన్సార్ చూసుకుంటే మనకి దీనిలో యాక్సిలోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, అన్నీ ఉన్నాయి. సెన్సార్ వీళ్ళు ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఫాస్ట్ ఉంటాయి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ కూడా. అండ్ DRM ఇన్ఫో చూసుకుంటే L1 సపోర్ట్ మ్యాక్సిమం అయితే ఉంటుంది, ఉంది ఇక్కడ మనకి. ఒకసారి మనం ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మనకి ప్రైమ్ వీడియో HD అయితే ప్లే అవుతుంది. ఒకసారి మనం సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాం. సింగిల్ స్పీకర్ ఉంది, స్టీరియో అయితే ఏం లేవు, బాటమ్ నుంచి సౌండ్ అయితే వస్తుంది. ఒకసారి మనం సౌండ్ కూడా చెక్ చేద్దాం. పళ్ళెంలోని అన్నాన్ని కింద పడేసి తినే వీళ్ళ మధ్య కింద పడిన బన్ను తీసుకోవడానికి అల్లాడుతున్నావంటే స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు, మనమే దాన్ని ఆపాలి. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ స్పీకర్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా లౌడ్ ఉంది. బాటమ్ నుంచి సింగిల్ స్పీకర్ ఉంది, స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. ఇది ఓవరాల్గా అయితే మాత్రం OPPO F19 Pro Plus అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఫస్ట్ ఇంప్రెషన్ డివైస్ చూడడానికి బాగుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంది,
డిస్ప్లే బాగుంది, ప్రాసెసర్ బాగుంది. ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ప్రైస్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తా. మార్చి 8వ తారీఖు ఇది లాంచ్ అయిపోతున్నారు. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్ వీడియో అయితే. నేను రివ్యూ వీడియో కూడా చేస్తాను. దాని నుంచి ఈ ఫోన్ గివ్ అయితే ఇస్తాను. సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ షూర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.